హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనం వైజాగ్ టు అరకు ఎలా చేరుకోవాలి అండ్ ట్రైన్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటుంది ఇదంతా మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అండి. ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. అలానే ట్రైన్ డీటెయిల్స్ కూడా ఆ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేసి ఉన్నాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. మనకి అరకు రైల్వే స్టేషన్ దగ్గర దిగగానే చాలా ఆటోస్ అండ్ క్యాబ్స్ ఉంటాయండి. వాళ్ళతో మనం ఒక ప్యాకేజ్గా మాట్లాడుకోవచ్చు. మనం రీచ్ అయిన తర్వాత మనకి ఆ డే ఏమేమి చూపించాలి అండ్ నెక్స్ట్ డే వ్యూ పాయింట్ అండ్ ద రిమైనింగ్ లొకేషన్స్ ఇవన్నీ మాట్లాడుకోవచ్చు అనమాట. మేము ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యాం కదా, సో ఆఫ్టర్నూన్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మమ్మల్ని హోటల్లో చెక్ఇన్ చేయించి మేము ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి కొన్ని ప్లేసెస్ అవి చూపించి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ పాయింట్ చూపించి అక్కడ నుంచి రిమైనింగ్ ప్లేసెస్ చూపించి బొర్రా కేవ్స్ దగ్గర బస్ స్టాప్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేలా మేము మాట్లాడుకున్నాం అనమాట. వీటి మొత్తానికి మాకు 4200 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేశారు. అతని నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. మీరు అతన్ని ఒక 1 వీక్ 3-4 డేస్ ముందుగా కాంటాక్ట్ చేస్తే అతను మీకు టెంట్స్ కూడా అరేంజ్ చేస్తారనమాట. తన అవైలబిలిటీని బట్టి తను మీకు మీరు కాంటాక్ట్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇక మేము స్టే చేసిన హోటల్ విషయానికి వస్తే మేము స్టే చేసింది హరిత హిల్ రిసార్ట్ అండి. ఇది మయూరి అనే ట్యాగ్తో ఉంటుంది అండ్ ఇది ఏపీ టూరిజం నడుపుతున్న హోటల్ అనమాట. ఈ హోటల్ వచ్చేసి మనకి అరకు బస్ స్టాండ్కి నియర్ బై ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ హోటల్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో కాఫీ మ్యూజియం ఉంటుంది అనమాట. ఇక్కడ రూమ్స్ అవి కూడా నీట్గా ఉన్నాయండి. అండ్ స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మనం టాప్ ఫ్లోర్ నుంచి చూస్తే వ్యూ వేరేగా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే వ్యూ వేరేగా ఉంటుంది అనమాట. దానివల్ల మనకి కాస్ట్ డిఫరెన్స్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ అవైలబిలిటీ లేదండి, మనం త్రూ స్టెప్సే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మనకి ఈ హోటల్ లోపలనే వచ్చిన రెస్టారెంట్ కూడా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉంటుందండి. అండ్ అలానే మనకి నైట్ టైం అలా క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేస్తారు. మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మనం రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు క్యాంప్ ఫైర్ అది అరేంజ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను మీకు హోటల్ మొత్తం తిప్పి చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మీకు 2 విండోస్ ఓపెన్ చేసి కనిపిస్తున్నాయి కదా అండి, అవే మా రూమ్స్ అనమాట. అండ్ ఓపెన్ చేసిన రూమ్స్ వచ్చి హాల్ ఏరియా అవి. అండ్ పక్కనే ఉన్న క్లోజ్ చేసిన విండోస్ వచ్చేసి మనకి బెడ్రూమ్ వస్తుంది. టోటల్ రూమ్ వచ్చేసి ఒక హాల్ స్పేస్ అండ్ బెడ్రూమ్గా ఉంటుంది. లోపల 2 మనకి వాష్రూమ్స్ ఉంటాయి. సో ఈజీగా మనము రెడీ అవ్వడానికి కూడా బాగుంటుంది. అండ్ అలానే స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట.
స్టే చేస్తున్నటువంటి హోటల్ అండ్ రూమ్ చూసారు కదండి. మనం నెక్స్ట్ ఏ ప్లేసెస్ తిరగబోతున్నాము అన్నది చూద్దాము. డే 1లో మనం చూడబోతున్నటువంటి ప్లేసెస్ వచ్చి చాపరాయి వాటర్ క్యాస్కేడ్ అండ్ అరకు పైనరీ అండి. అండ్ అలానే వీటితో పాటుగా పద్మాపురం గార్డెన్స్ అండి. ఇది 5:30కి క్లోజ్ చేసేస్తారు. సో మనకి టైం ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే స్కిప్ చేయండి. అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ అలానే ట్రైబల్ మ్యూజియంకి కూడా వెళ్తాము. లాస్ట్గా కాఫీ మ్యూజియం చూసుకొని అరకు ఫేమస్ బ్యాంబూ చికెన్తోని మన డే 1 అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకా డే 2 వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ మనం వ్యూ పాయింట్కి వెళ్తాము. మేము వెళ్ళిన వ్యూ పాయింట్ మాటగడ వ్యూ పాయింట్ అండి. అండ్ అలానే లంబసింగి వనజంగి కూడా ఉన్నాయన్నమాట. వీటితో పాటు ఇంకా వేరే వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి, కానీ వనజంగి లంబసింగి వీటికి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్ దాకా పిల్లలతో కష్టము. మడగడ అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ నుంచి జస్ట్ 100 to 200 మీటర్స్ మనకి వాక్ ఉంటుంది. తర్వాత మనం చాలా మూవీస్లో చూసినటువంటి ఒక చర్చ్ లొకేషన్, వీటితో పాటు కాఫీ ప్లాంటేషన్, ఇక్కడే మనకి వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఇవి చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్తామండి. అక్కడ మనకి చీకులు అమ్ముతూ ఉంటారు. అక్కడ నుంచి ఒక అడ్వెంచరస్ ప్లేస్కి వెళ్తాము. అక్కడ జిప్ లైన్ అది ఉంటుంది. అక్కడ నుంచి మన ఫైనల్ డెస్టినేషన్ బొర్రా కేవ్స్ చూసుకొని మనము బస్ స్టాప్లో రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయమంటే మనకి ఆటో వాళ్ళు కానీ క్యాబ్ వాళ్ళు కానీ అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోవచ్చు. నేను ఈ లొకేషన్స్ అన్ని డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం. మన నెక్స్ట్ వీడియో అరకులో మనం విజిట్ చేయబోతున్నటువంటి లొకేషన్స్.